భారత రైతాంగానికి, భారతదేశ ప్రజానికానికి అందరికీ జై శ్రీరామ్. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ 23,000 కుటుంబ సభ్యులందరికీ మన కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. నన్ను నమ్మి 23,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీ అందరికీ ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా కూడా కొంతమంది వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇది చాలా పెద్ద ముచ్చటనయ్యో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు పిఎం కిసాన్ 10,000కు పెంచబోతా ఉంది. అలాగే మనకు వరి సాగుకు కావచ్చు, పత్తికి కావచ్చు, మొక్కజొన్నకు కావచ్చు, ఇంకా వేరే సంబంధించినటువంటి వాటికి కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 2026, 2027 బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో వచ్చే ప్రతిపాదన మొట్టమొదటిది రైతుల కోసం పిఎం కిసాన్ 10,000కు పెంచాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ 14,000, ఇవి 10,000 వేసుకుంటే 24,000 ఆంధ్ర రైతాంగానికి చేకూరుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ కానీ, అలాగే మనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా మన ఎంపీలు కానీ ఎవరైనా కొంచెం రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా భారతదేశంలో రైతుల దీనస్థితిని, రైతుల పరిస్థితిని వివరించి ఖచ్చితంగా ఈ బీహార్ మేనిఫెస్టోలో కూడా ఉంది. దీని గురించి మనం బతిలాడాలని కాదు, కానీ రైతులందరికీ మేలవుతుంది అంటే నేనైతే కాళ్ళు పట్టుకోనికైనా రెడీగా. ఎందుకంటే రైతు ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడైనా జర్మనీ, జపాన్, సింగపూర్ ఇలా ఎక్కడ పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్కరు తినేది మళ్ళీ అన్నమే. మన ప్రపంచ దేశాలలో ఎక్కడ అన్నానికి విలువ అంటే అన్నానికి విలువ అంతే. ఇక దాన్ని ఎవరు మార్చలేరు. అది భగవంతుడు పెట్టింది. కాబట్టి రైతు బాగుండాలి అని 282 దేశాలలో ప్రతి గవర్నమెంట్ కోరుకుంటుంది. సేమ్ టు సేమ్ భారతదేశంలో ఎక్కువ. ఎందుకంటే మనం భారతదేశం అంతా ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ చేయాలి, అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 10,000 పెంపు కోసము అసలు ఏం ప్రకటించరు అని ఒకసారి చూడబోతా ఉన్నాం. ఫార్మర్ పిఎం కిసాన్ పంటకు సహాయం 10,000కు పెంపు. ఫిబ్రవరి 1న ప్రకటన. రైతుల్లో చిగురుస్తున్న ఆశలు. వాస్తవానికి రైతులకు ఎందుకంటే పెడతామంటే ఆశే, కొడతామంటే భయం అన్నట్టు ఈరోజు రైతులకు పంటలకు సరైన మద్దతు ధర లేదు. అలాగే పెరిగినటువంటి ఎరువులు, యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, డిఏపి కావచ్చు, ఇంకా రకరకాల మందులు, ఎవరైతే పిచికారీ చేసే మందుల రేట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి. అలాగే పరికరాలు అంటే మిషన్లు కావచ్చు, ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మరి రైతు పండించే పంటకు మాత్రం పెరుగుతలే, రేటు పెరుగుతలే. అలాగే పిఎం కిసాన్ యోజన 2019లో ప్రారంభమయ్యి 2026లో అడుగుపెట్టినాం. ఇవాళ ఇప్పటికీ కూడా పెంచకపోతే ఎట్లా? ఖచ్చితంగా పెంచాలని కోరుకుంటా ఉన్నా నేను ముందుగాల. అలాగే రేవంత్ రెడ్డిని కూడా, తెలంగాణ గవర్నమెంట్ తరఫున రేవంత్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ విషయంలో. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇక ఆర్థికంగా ఇక్కడ 3 విడతల్లో మనకు 2,000 చొప్పున ఇస్తూ ఉన్నారు ఇన్ని రోజులకోలే. ఈసారి మాత్రము ఈ బడ్జెట్లో నగదు మొత్తం 10,000కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. రైతుల కోసం ఈ 2026 బడ్జెట్ నిధుల్ని పెంచనున్నట్లు పక్కా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే రైతు సంఘాలు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాయి. పోయిన 2025 డిసెంబర్లో కూడా మన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి కూడా మన యొక్క రైతు సంఘాలు, భారతదేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు పోయి కలిసి, అయ్యా మా పరిస్థితి ఇది, పిఎం కిసాన్ డబ్బులు పెంచాలి, కొద్దిగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంటలకు దిగుబడి రేట్ అనేది మీరు ప్రకటించాలి, అట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నా చులకన అవుతుంది. చులకన అంటే సురుకు అంటించినట్టు అవుతుంది అని అంటే దాన్ని పక్కన పెట్టేసిరు. రైతులకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసారు. ఇది కథ. ఇప్పుడు మనం చూసుకుంటే
దేశంలోని చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి అప్పుల ఊబి నుంచి బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకము ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన. దీని గురించి ముందుగా మాట్లాడుకోవాలి. ఇక్కడ రైతులకు సాగు ఖర్చులు ఇతర అవసరాల కోసం నేరుగా రైతుల ఖాతాల్లో కేంద్రము డబ్బులు జమ చేస్తూ ఉంది. ఏటా 6,000 అందిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతల్లో 4 నెలలకోసారి 2,000 చొప్పున ఇస్తూ ఉంది. 2,000 చొప్పున ఇస్తూ ఉంది. ఒక డిఏవి బస్తా తీసుకుంటే 1,450 రూపాయలు, ఒక పొటాషియం తీసుకుంటే 1,600 రూపాయలు. ఆయన ఇచ్చే నరేంద్ర మోడీ ఇచ్చే 2,000కు ఒకసారికి కనీసం ఒక పొటాషియం బస్తాకు సరిపోతున్నాయి అంతే. అందుకే అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 2,000 చొప్పున విడుదల చేస్తుంది. డైరెక్ట్ మనకు ట్రాన్స్ఫర్ అవుతా ఉంది డీబీటీ ద్వారా. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మన ఖాతాలో జమ అవుతుంది. ఇదే విషయంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకేం కావాలి? అయితే ఈ పెట్టుబడి సాయం మొత్తము చాలా తక్కువనే, ఈ పెట్టుబడి ఏదైతే ఉందో చాలా తక్కువ అనే వాదన వినిపిస్తూ ఉంది. 2019లో ఈ యొక్క పథకం ప్రారంభించినప్పటికీ ఇప్పటి నుంచి రైతులకు పంట పెట్టుబడి సాయం అంతే అందిస్తోంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 2,000 చొప్పున సాయం అందించింది. దీన్ని పెంచాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రతిసారి బడ్జెట్ దీని గురించి రైతులకు శుభవార్త వినిపిస్తుందని అనుకుంటే కేంద్రం మాత్రము నిరాశ పరుస్తూనే ఉంది. పిఎం కిసాన్ పంట సాయం పెంపు గురించి ఆశలు ప్రకటనలే ఉండట్లేదు. ఆశలు మాత్రమే, ప్రకటనలు ఉండట్లేదు. ఎందుకంటే రైతులు అంటే ఇవాళ ఆ రకంగా మారిపోరు. రైతుల గురించి గవర్నమెంట్ ఏం మాట్లాడుతుందో కూడా అర్థమైతలేదు. ఇక్కడ మనం చూసుకుంటే 2026 బడ్జెట్ త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టబోతా ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పదును ప్రవేశపెడతారు. ఈ క్రమంలోనే మరోసారి పిఎం కిసాన్ మొత్తం పెంపు గురించి చర్చలు మొదలైనవి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు పంట సహాయం పెంపును అమలు చేయాలని పలు రైతు సంఘాలు కూడా కేంద్రాన్ని కోరినాయి. మరి దీంతో కేంద్రం దృష్టి సాధించినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీలై కావచ్చు, వాళ్ళే కావచ్చు, అన్ని రేట్లు, తినుబండారాల రేట్లు, బైకులు కార్ల రేట్లు, ఆఖరికి ఇక్కడ గుండు పిన్ను పెట్టుకుంటే గుండు పిన్ను రేటు కాడికి వెళ్ళి పెరిగినాయి. కానీ రైతులు పండించే తినుబండారాలు మనకు కావాలి, కానీ వాటి రేట్లు మాత్రం పెంచం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి నీచాతి నీచమైన, మళ్ళా ఎట్లా అంటే పండించుడు మా వంతు, రేట్లు నిర్ణయించుడు దళారుల వంతు. ఇగో ఇది భారతదేశ రైతాంగాన్ని మొత్తము అణిచివేస్తున్నటువంటి అంశం, అణిచివేస్తున్న అంశం నిజంగా. ఇలా ఎక్కడయ్యా ఒక చెప్పుల మొల రూపాయి, దాని ధర ఎవరు నిర్ణయించారు? ఎవరైతే ఆ చెప్పులు కుట్టుకుని ఆయన ఉన్నాడో ఆయన చెప్పిండు ఆ రేటు. మరి ఆయన మధ్యవర్తిగా ఇంకా చెప్పుల మొల అనేది ఒక కంపెనీ తయారు చేసి పంపిస్తుంది. మరి వాళ్ళ కంపెనీ తయారు చేసిన చెప్పుల మొలకు వాళ్ళే రేటు, అగ్గిపెట్టే రూపాయికి ఒక అగ్గిపెట్టెను తయారు చేసినటువంటి కంపెనీ దాని మీద వెనకాల RS 1 రూపీ అని రాసి పెట్టి ముద్రించి మరీ ఇస్తూ ఉన్నది. మరి భారతదేశంలో కష్టపడి ఆరుగాలాలు ఎండకు వానకు చలికి వణికిన రైతులు పంట పండించి సొసైటీలోకి మార్కెట్లోకి తీసుకపోతే దానికి గింత ధర గింత రేటు అయితే నేను ఇస్తా, ఇది ఆల్రెడీ మా రైతు సంఘాలు నిర్ణయించినటువంటి ఈ యొక్క నిర్ణయము అని చెప్పుకునే హక్కు మాత్రం భారతదేశంలో లేదు. ఇంకా మనం చూసుకుంటే పిఎం కిసాన్ ఇది పోయి రైతులు పండించే పంటకు వాళ్ళే ధర నిర్ణయించే రోజులు రావాలి. పిఎం కిసాన్ నగదు పెంపుతో పాటు పంటలకు కనీస మద్దతు ధర MSP పెంపు గురించి కూడా రైతులు బడ్జెట్లో ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఎందుకు పెట్టుకోరయ్యా? మీకు ఎమ్మెల్యేల జీతాలు, ఎంపీల జీతాలు, మంత్రుల జీతాలు పెరగాలి, మీ కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు ఉండాలి, రైతులు పండించే పంటకు కనీసం మద్దతు ధర కూడా ఇచ్చేంత సిగ్గు శరం లేని రాజకీయం ఎందుకు? కడుపుకు తినేది మేము పండించే అన్నమే కదా.
గుర్తుపెట్టుకోవాలి. మరి ఖచ్చితంగా ఆశలు కాదు, ఖచ్చితంగా పెంచాలి. గత కొంతకాలంగా బడ్జెట్లో రైతుల గురించి ఎట్లాంటి మాటలు మాట్లాడతలేదు. రైతు రంగానికి సంబంధించి ఎట్లాంటి కేటాయింపులు పెంచడంతో లేదు. ఈసారి మాత్రం మరికొంత పెంచాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనకి ఇదంతా కాదు, ఒకవేళ మనకు 22వ విడత రావాల్సి ఉంది కాబట్టి ఒకవేళ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్రం నగదు కనుక పెంచితే రైతుల ఖాతాలో 22వ విడత ఎక్కువ డబ్బులు పడే అవకాశం ఉండొచ్చని మనకు వచ్చినటువంటి అప్డేట్లో కనబడతా ఉంది. ఇది కనబడుడు కాదు, ఖచ్చితంగా జరిగి తీరాలి. అందుకనే తెలంగాణ ఆంధ్ర ఇద్దరు సీఎంలకు కూడా మనం వేసుకుంటా ఉన్నా, ఇద్దరు వ్యవసాయ మినిస్టర్లకు, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ప్రతి ఒక్కరు మీరు దయచేసి రైతుల తరపున మాట్లాడుర్రి. ఎందుకంటే మీరు తీసుకునే జీతానికైనా కనీసం న్యాయం చేయండి అని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.